యుద్ధం ఆగిపోతుందన్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత యుక్రెయిన్పై రష్యా దాడులు నిలిచిపోతాయని చెప్పారు. కానీ రష్యా మాత్రం మారలేదు. బాంబులు విసరడం ఆపలేదు. అర్ధరాత్రి నిద్రలోంచి లేచిన యుక్రెయిన్ మళ్లీ యుద్ధంలో బిక్కుబిక్కుమంటోంది. ఈసారి దాడి తీవ్రత చాలా పెద్దది. ఏకంగా 12 మంది పౌరులను పొట్టన పెట్టుకుంది రష్యా. దీంతో ఇంతవరకు కాస్త సైలెంట్గా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ను తీవ్రంగా తప్పుబట్టారు. యుక్రెయిన్తో పాటు ఇప్పుడు అమెరికా కూడా రష్యాకు వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ కోపంగా మాట్లాడిన ఈ వేళ ఇది మరో కొత్త సంకటానికి ప్రారంభమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక మాజీ అధ్యక్షుడు బైడెన్ కాలంలో జరిగినదే ఇప్పుడు ట్రంప్ కాలంలోనూ జరుగుతుందా? రష్యా ఎందుకు యుద్ధాన్ని ఆపడం లేదు? ఈ విధ్వంసం ఎందుకు? ఇంకెన్నాళ్ళు? ఇక నిన్న మొన్నటి వరకు పుతిన్ విషయంలో గత అమెరికా అధ్యక్షులకు భిన్నంగా సాఫ్ట్గా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు మాత్రం సీరియస్ అయ్యారు. గతంలో పుతిన్తో స్నేహంగా వ్యవహరించిన ట్రంప్ ఈసారి మాత్రం ఆయనపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. నగరాల మీద క్షిపణులు వదులుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న రష్యా చర్యలను ఊహించలేదని మండిపడ్డారు. మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా నదిలా క్షిపణులు పారిస్తున్న పుతిన్ యుద్ధాన్ని ఆపే ఆలోచనలో లేడని అభిప్రాయం ట్రంప్ మాటల్లో వ్యక్తమైంది. ఇదే సమయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచం, ముఖ్యంగా అమెరికా ఈ విధ్వంసం చూస్తూ ఊరుకుంటోందని జెలెన్స్కీ మండిపడ్డాడు. 2 రోజుల పాటు రష్యా దాడులు కొనసాగినా అమెరికా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉగ్రంగా మారుతోందని, ప్రపంచం మాత్రం సైలెంట్గా ఉంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జెలెన్స్కీ. ఇక ప్రపంచం నిశ్శబ్దంగా ఉండడం కారణంగానే పుతిన్కు మరింత ధైర్యం వచ్చిందని, వెంటనే గట్టి చర్యలు తీసుకోకపోతే ఈ విధ్వంసం ఆగిపోదని హెచ్చరించారు. మరోవైపు ఎవరి మాటలతో సంబంధం లేకుండా పుతిన్ తానేం చేయాలో అది చేసుకుంటూ పోతున్నారు. శాంతి చర్చల పేరిట జరిగిన సమావేశాలు పుతిన్కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయాయి. టర్కీలో జరగాల్సిన కీలక సమావేశానికి రావాల్సిన పుతిన్ చివరి నిమిషంలో హాజరు కాలేదు. శాంతికి దారి చూపాల్సిన వేదిక ఖాళీగా మిగిలిపోయింది. ఇదంతా చూస్తే ఆయనకు శాంతి కంటే డాన్బాస్ ప్రాంతం మీదే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. యుక్రెయిన్ గడ్డపై ఉన్న ఈ ప్రాంతం కోసం 2022 ఫిబ్రవరి 24న యుద్ధం మొదలుపెట్టిన రష్యా ఇప్పటి వరకు అక్కడి స్థావరాలపై పూర్తి స్థాయి పట్టు సాధించలేకపోయింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా రష్యాలో కలపాలి అన్నదే పుతిన్ లక్ష్యం. ఈ ఆలోచనలతోనే యుద్ధాన్ని సాగిస్తూ ఉన్నారు. తన లక్ష్య ఛేదనలో తన సైనికులనే పోగొట్టుకున్నారు. ఇటు యుక్రెయిన్ పౌరులు నేలరాడుతున్నారు. ఇలా మరణాల కేకలు ఇరువైపులా వినిపిస్తున్నాయి. ఇలా పుతిన్ అర్థం లేని యుద్ధం భవిష్యత్తును చీల్చేస్తోంది. యుద్ధానికి ముగింపు ఎక్కడ ఉందో తెలియని ఈ సమయంలో పుతిన్ నిర్ణయాల్ని ఎదుర్కోవడమే ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది.